ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం కొండాపూర్లో 3 BHK ప్రాపర్టీ అనేది చూస్తున్నామండి. హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది వచ్చేసి 1525 ఎస్ఎఫ్టీ అండి. సో మనకి ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది. 3 years ఓల్డ్ ప్రాపర్టీ. సో మనం ప్రాపర్టీ ఎంట్రన్స్ చూస్తున్నామండి. ప్రాపర్టీ అనేది చాలా స్పీషియస్గా ఉంటుంది. 1525 అండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయిన ప్రాపర్టీ. సో మనకు ఆల్ నేషనల్ బ్యాంక్స్ అనేది లోన్ రావడం అనేది జరుగుతుంది. హాల్ ఏరియా చూస్తున్నాం మనం. సో మనకి ప్రాపర్టీ వచ్చేసి మై హోమ్ మంగళ బ్యాక్ సైడ్ అండి, కొండాపూర్. సో ప్రాపర్టీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూస్తున్నాము. డైనింగ్ ఏరియా అనేది కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ మనకు ప్రాపర్టీ అనేది డైనింగ్ ఏరియా నుంచి మనకు సపరేట్ బాల్కనీ అనేది రావడం జరిగింది. 2 బాల్కనీస్ అనేది ప్రొవైడ్ చేశారు. క్రాకర్ యూనిట్ కూడా చేయించడం జరిగిందండి. క్రాకర్ యూనిట్ కూడా చాలా బాగుంది. సో మనకు మై హోమ్ మంగళ బ్యాక్ సైడ్ ప్రజెంట్ మనం కిచెన్ చూస్తున్నాము. కిచెన్ అనేది కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. సో మనం కిచెన్తో పాటు యూటిలిటీ ఏరియా అనేది కూడా చూద్దాము. యూటిలిటీ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. సో మనకు ల్యాండ్ షేర్ అనేది 61 square yards రావడం జరిగింది. సో మనకు 4th floorలో అవైలబుల్ ఉందండి. సో మనకు ఇప్పుడు హ్యాండ్ వాష్ ఏరియా అనేది చూస్తున్నాము. పూజ గది అనేది చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారు. పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయిన ప్రాపర్టీ అండి. నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగింది. సో ప్రాపర్టీ అనేది కొండాపూర్లో అండి, మై హోమ్ మంగళ బ్యాక్ సైడ్. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం వాష్రూమ్ అనేది చూస్తున్నాము. మొత్తం వెస్ట్రన్ టాయిలెట్సే ఉంటాయండి. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెడ్రూమ్ చూస్తున్నాం. 3 అటాచ్డ్ బాత్రూమ్, 3 అటాచ్డ్ బెడ్రూమ్స్ ఉంటాయండి మనకు ప్రాపర్టీలో. వన్ ఆఫ్ ది బెడ్రూమ్ చూస్తున్నామండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. సో ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది మనకి. సో మనకు ప్రాపర్టీలో ప్రతి చోటన వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. ఫర్నిష్డ్ ప్రాపర్టీ. సో మనకి ఇప్పుడు వాష్ ఏరియా చూస్తున్నాము. కొండాపూర్ మై హోమ్ మంగళ బ్యాక్ సైడ్ అండి ప్రాపర్టీ అనేది. 3 years ఓల్డ్ అండి ప్రాపర్టీ ఏజ్. 62 వచ్చేసి ల్యాండ్ షేర్ వస్తుంది. వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అండి ఇది. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. 1525 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ అండి ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ అనేది మళ్ళీ ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. అబ్జర్వ్ చేసుకోండి. సో మనము బాల్కనీ అనేది చూస్తున్నామండి. సో ఇప్పుడు మనం హాల్ ఏరియా అనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాం. టీవీ యూనిట్, క్యాబినెట్ అండ్ ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా అనేది కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగిన ప్రాపర్టీ అండి. కొండాపూర్ 3 BHK అండి. 3 years ఓల్డ్. లెఫ్ట్ చూస్తున్నాము. సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కూడా చూస్తున్నామండి. ఫ్లాట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మై హోమ్ మంగళ బ్యాక్ సైడ్ అండి. పవర్ బ్యాకప్ జనరేటర్, మనకు బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. మంజీరా బోరు, పవర్ బ్యాకప్ జనరేటర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. సెక్యూరిటీ, సీసీ క్యామ్స్ ఎవ్రీథింగ్. సీసీ క్యామ్ సర్వైలెన్స్లో ఉందండి మనకు ప్రాపర్టీ అనేది. మా ప్రాపర్టీ నచ్చినట్టయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాపర్టీ